హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో చేపల పులుసు అన్నమాట. అండ్ ఫ్రెష్గా దొరికిన చేపల ముక్కల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే స్మెల్ కూడా బాగుంటుంది. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇలా చూపించినట్టు వీడియోలో చూపించినంత వరకు బాగా ఎర్రగా అయిన తర్వాత అందులో నీళ్లు వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా మరిగించాలన్నమాట. బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి. అండ్ చేప మనకి ఫ్రెష్గా ఉందని ఎలా తెలుస్తుంది అంటే, చేప ముక్క పట్టుకోగానే మనం గట్టిగా నొక్కితే అది చేప ఫ్రెష్గా ఉన్నట్టు అన్నమాట. మెత్తగా ఉన్నట్టయితే చేప పాడైపోయినట్టు అన్నమాట. సో ఫస్ట్ అయితే అన్ని చేపల్ని వేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం పైన జల్లుకుని తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, చేపల పులుసులో ఎప్పుడు గరిటె పెట్టుకోకూడదు. అట్లా బాండి ఇట్లా గుడ్డ పట్టుకొని ఇట్లా మా మమ్మీ చూపించినట్టు వీడియోలో అట్లా కలపాలన్నమాట. గరిటె అనేది ఎప్పుడు పెట్టకూడదు చేపల పులుసులో. అండ్ ఇలా కొంచెం బాగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించుకుంటే చేపల పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ కర్రీ అయితే చేపల పులుసు. మరి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.